వరదల బారి నుంచి విజయవాడ ఇంకా బయటపడలేదు. అజిత్ సింగ్ నగర్ తో పాటు పలు కాలనీలో ఇంకా మోకాలు ఎత్తు వరకు నీరు నిలిచి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే ఆహారం, తాగునీరు అందరికీ అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో విజయవాడలో పలు కాలనీలు ఇంకా కూడా వరద నీటిలోనే చిక్కుకున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. అజిత్ సింగ్ నగర్ కానీ ఆ తర్వాత అంటే ఇటువైపు ఉన్న ప్రాంతాలంతా కూడా ఇప్పటికీ నీటిలో ఉన్నాయి. దాదాపు నడుము లోతు వరకు కూడా నీళ్లు కనబడుతున్నాయి. అయితే ఈ నీటిలో చిక్కుకుపోయినటువంటి వారు కానీ కాలనీలో చిక్కుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడడానికి అక్కడ డ్రైనేజీ సిస్టమ్ని క్లీన్ చేయడానికి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు కానీ అధికారులు కానీ వాళ్ళందరూ వస్తున్నారు. అయితే వాళ్ళు కనీసం వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, వీళ్ళందరూ విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు. అయితే లోపల పలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇంకా జల దిగ్బంధంలో ఉన్నారు కాబట్టి అక్కడ డ్రైనేజీ కాలువల్ని వీటన్ని కూడా క్లీన్ చేయడానికి వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. అయితే వారు వస్తున్న బట్టి బస్సు ఈ నీళ్ళల్లో ఆగిపోవడంతో ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి కాబట్టి సో చేసేదేం లేక వీళ్ళు కూడా పాపం దాదాపు 2 రోజుల నుంచి ఫుడ్ లేక ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు. ఏంటమ్మా? వైజాగ్ నుంచి వచ్చా. వైజాగ్ నుంచి డ్యూటీలు పంపించారండి. మాకేం సవరచన చూడు, మాకు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేస్తే అక్కడ మేము ఏటో పని చేస్తాం. మధ్యలో నీటిలో అమ్మంటే ఎలా రాగలం సార్? అది అక్కడ క్లీనింగ్ చేయడానికి మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో సార్. మంగళవారం వచ్చామండి. ఇలాగే పని చేయడం, మళ్ళీ ఏదో పక్కకి ప్లేస్ రోడ్డు మీదకి వెళ్ళి నిలబడ్డం ఇలాగ ఉంది ఇప్పుడు మా పరిస్థితులు. ఫుడ్ ఎట్లా మీకు? నలుగురితో పాటే మరి. అంటే ఇప్పుడు ఏ కాలనీలోకి వచ్చారు? ఏమీ లేదు మాకు. మా సొంత డబ్బులతో మనం టిఫిన్లు చేసాం. ఇదిగో ఇలా నీటిలో ఈదులాడుతున్నాం. క్లీన్ చేయడానికి విశాఖపట్నం మనం పంపించారు. బస్సు గారు ఇచ్చారు కానీ బస్సు సడన్ గా స్టక్ అయిపోయింది. దానివల్ల నడిచి అలాగే వెళ్తున్నాం. విజయవాడకి ఎలాగన్నా సేవ చేయాలి, మళ్ళీ మామూలుగా మార్పు రావాలని చెప్పేసి జీవీఎంసీ నుంచి ఒక్కొక్క వార్డు నుంచి 15-20 మంది చొప్పున మా ఇన్స్పెక్టర్ మాకు ఇలా డ్యూటీ చేస్తే రావడం జరిగింది. ఇప్పుడు సడన్లీ బస్సు ఆగిపోవడం వల్ల బై వాకే వెళ్ళిపోతున్నాం నడుచుకొని లోపలికి. సో ఇతర జిల్లాల నుంచి చాలా మంది మున్సిపల్ కార్మికులు అందరూ వచ్చారు. అయితే వాళ్ళకందరికీ కూడా సరైన అడ్రస్లు తెలియదు, ఏ కాలనీకి వెళ్ళాలి ఏంటి అన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అక్కడికి వెళ్ళండి, ఆ కాలనీకి వెళ్ళండి చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అయితే ఇంత దూరం 2-3 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలోనే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే ట్రాక్టర్ కానీ బస్సులు కానీ అంతా కూడా స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ రకంగా ఇట్లా బ్యాగులు మోసుకొని వెళ్తున్నారు. అంత దూరం వెళ్ళి అక్కడ ఏదో ఒక ప్లేస్ ఖాళీగా ఉంటే వాటర్ లేని ప్లేస్లో అక్కడ పెట్టి తర్వాత వీళ్ళు వర్క్ చేస్తారు. అక్కడంతా డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా పెద్ద పేరుకుపోయాయి కాబట్టి అవన్నీ కూడా గార్బేజ్ అవన్నీ కూడా తీయడానికి వీళ్ళందరూ కూడా వచ్చారు. సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. మరోవైపు ఇప్పటికే చాలా వరకు కాలనీల్లో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఎవరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషను. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ రోడ్డు వరకు మాత్రమే సాయం అందిస్తున్నారు. ఇటువైపు మాత్రమే ట్రాక్టర్లు కానీ ఇటువైపు వెళ్తున్నాయి. కానీ ఇటు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీల్లోకి మాత్రం ఎవరు రావటం లేదు. ఎవరు మిల్క్ ప్యాకెట్స్ కానీ ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇంకా నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. దాదాపు 6 రోజుల నుంచి అలుపు సలుపు లేకుండా కూడా వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ బోట్లలో వాళ్ళని ఎక్కించుకొని అక్కడ వదులుతున్నారు, లోపలికి వెళ్తున్నారు. అయితే ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇంకా చాలామందికి ఆ సహాయం అందకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఇప్పుడు ఒక పక్క రైట్ సైడ్ కూడా చూపిస్తాను. ఇట్లా ట్రాక్టర్లో వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ట్రాక్టర్లో వచ్చి బండ్లు కానీ వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా కార్మికులు. ఈ కార్మికులందరికీ కూడా వీళ్ళు ఇట్లా బండ్లు కానీ ఇవన్నీ ఇస్తుంటే వాటిని వారు తినడానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇంకెక్కడ ఫుడ్ దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వరద బాధితుల కోసం ఇస్తున్నటువంటి ఫుడ్నే వాళ్ళు కూడా తీసుకొని తినుకుంటూ వెళ్తున్నటువంటి సిబ్బంది పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దాదాపు ఇక్కడ వరకు వాటర్ వస్తున్నాయి. ఇట్లా 2 కిలోమీటర్లు అయింది. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం కాలనీలంతా కూడా వాటరే. కరెంటు లేదు, తిండి లేదు, ఏమీ లేదు. ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కానీ లోపలికి కొంత వరకు కూడా వెళ్ళట్లేదని వాళ్ళు ఇదవుతున్నారు.
సో మరోవైపు ఇంతగానం వాటర్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎవరైనా వరదల్లో చిక్కుకుపోయిన కానీ పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే అనారోగ్యం పాలైన బట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపల వరకు వెళ్ళి వారిని బయటకు తీసుకురావడానికి ఈ ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం, ఎందుకంటే నిన్న వరకు భుజాల వరకు వచ్చినటువంటి వాటరు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు మోకాల వరకు వస్తుంటే మహిళలు కూడా కొంచెం ధైర్యం చేసి కొంచెం బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ కాలనీ అంతా కూడా ఇప్పుడు నీట మునిగినటువంటి పరిస్థితి. ఇది గంగానమ్మ గుడి సెంటర్ అంటారు ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా మొత్తం ఇంకా నీటిలోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అటువైపు ఒక పెద్ద ఎత్తున వాగులాగా ఉంది. ఆ వాగులో కూడా వాటర్ ఇంకా రివర్స్ కొట్టడం వల్ల ఈ కాలనీలంతా వాటర్ ఇలాగే స్ట్రక్ అయిపోయింది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు కానీ అలాగే ఇక్కడ డ్రైనేజ్ కానీ గార్బేజ్ని కానీ తీయడానికి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు.